హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని అనుభవించటం దేవుని కృప. ఎవడు కృప అంటే ఏంటంటే చెప్పండి. మన భాషలో కృప అంటే ఎలా ఉన్నారండి, బాగున్నారండి అంటే దేవుని కృప వల్ల బాగున్నామండి అంటారు. ఏదైనా మంచి జరిగిందండి కుటుంబంలో, పాపకు పెళ్ళయిందండి దేవుని కృప వలన, ఉద్యోగం వచ్చిందండి దేవుని కృప వలన అంటామండి. ఏమంటే యేసుక్రీస్తు వారు మరణం ఎవరి కృప? దేవుని కృప. ఏమంటే దేవుని కృప వల్ల యేసుక్రీస్తు వారు మా అందరి కొరకు మరణించాడండి అని చెప్పగలమా? దేవుడే చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మళ్ళా చదవండి ఒకసారి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. ఎవరి కొరకు తెలుసా? ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. ఈ మరణాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? కృప అన్నాడంతే. అందుకేనండి ప్రపంచ మానవాళికి మంచి జరిగిన రోజు కనుకనే గుడ్ ఫ్రైడే